హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు పద్మప్రియాస్ క్విజిన్ అండ్ ట్రావెల్. ఈరోజు మనం తెలంగాణలో వికారాబాద్ దగ్గర ఉన్న అనంతగిరి హిల్ స్టేషన్ బ్లాగ్ చూసేద్దాం. ఇది హైదరాబాద్ నుంచి అరౌండ్ 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో టువర్డ్స్ వెస్ట్ వెళ్తే వికారాబాద్ దగ్గర ఉంది. వికారాబాద్ నుంచి అరౌండ్ 7.5-8 కిలోమీటర్స్ వెళ్తే మీకు అనంతగిరి హిల్స్ వచ్చేస్తుంది. హైదరాబాద్కి నియరెస్ట్ హిల్ స్టేషన్ మేబీ ఇదే, ఎంట్రీ పాయింట్ టు అనంతగిరి హిల్స్. రీచ్ అవ్వగానే మనకి ఫస్ట్ చూడడానికి అని ఉన్న పాయింట్ అనంత పద్మనాభ స్వామి గుడి. సిటీ హరిబరి నుంచి హాలిడేస్లో ఒక 1.5-2 అవర్స్ డిస్టెన్స్లో ఫారెస్ట్ మధ్యలో ఇంత మంచి ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంది. హాలిడే సీజన్లో ఇక్కడ కొంచెం రష్ ఉండొచ్చేమో. మేము వెళ్ళింది వీక్ డే కాబట్టి మాకు పార్కింగ్ పెద్ద ఇష్యూ అనిపించలేదు. సో ఇదేనండి టెంపుల్ ఎంట్రన్స్. మెయిన్ గోపురం ఇదే. ఇది నవాబుల టైంలో కట్టించిన 400-year-old టెంపుల్. ద్వాపర యుగంలో రిషి మార్కండేయ ఈ గుడిలో కూర్చొని మెడిటేషన్ చేసేవాళ్ళంట. రోజు ఆయన తపస్సు చేస్తూనే కాశీకి వెళ్ళి స్నానం చేసి వచ్చేవాళ్ళంట త్రూ హిస్ మైండ్. అలా స్కందపురాణంలో ఈ గుడి గురించి రాసి ఉందని అక్కడ పంతులు చెప్పారు. హైదరాబాద్ వెస్ట్ టు ఈస్ట్ ఫ్లో అయ్యే మృచ్కుందా నది, దాన్నే మనం మూసీ అని అంటాము. మూసీ రివర్ స్టార్టింగ్ పాయింట్ ఈ టెంపుల్ వెనకాలే ఉంది. ఋషి మార్కండేయ ఒక్కరోజు స్నానానికి కాశీకి వెళ్ళలేకపోయాను అని బాధపడుతుంటే అనంత పద్మనాభ స్వామియే ఆయన కోసం, ఆయన ముందు కనిపించి ఆయన కోసం అని గంగని ఇక్కడికే తీసుకొచ్చారు. అదే ముచ్చుకుందా నది. దాని స్టార్టింగ్ పాయింట్ ఈ టెంపుల్ వెనకాల పుష్కరిణి నుంచి ఉంది. టెంపుల్ వెనకాల నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తే ఈ దారి ఆ పుష్కరిణికే వెళ్తుంది. ఈ ఫారెస్ట్లో పడే రెయిన్ వాటర్ అంతా హైదరాబాద్లో ఉన్న గండిపేట్, అదే ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ లేక్స్కి వెళ్తుంది. నేను ఇందాక చెప్పిన ఆ పుష్కరిణి ఇదే ముచ్చుకుందా నది స్టార్టింగ్ పాయింట్. ఈ ముచ్చుకుందా నదియే మన హైదరాబాద్లో మూసీ రివర్ అని వెళ్తున్నది. మేబీ నవాబ్స్ టైంలో ముచ్చుకుందా నదినే మూసీ అని పేరు మార్చారేమో, ఇది నేను గెస్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఇది ఫుల్ ఫారెస్ట్ ఏరియా. ట్రెక్కింగ్ పాత్ కూడా ఉంది. ఎంత దూరం అంటే అంత దూరం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. చాలా గ్రీన్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఫారెస్ట్ కన్జర్వేషన్ ఏరియా అండ్ చాలా మెడిసినల్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ కూడా ఉన్నాయి. కొన్ని చెట్ల కింద పేర్లు, డీటెయిల్స్ అవి కూడా రాసుంది. ఇట్ వాస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ట్రెక్ యాక్చువల్లీ. అకార్డింగ్ టు గూగుల్ అనంతగిరి హిల్స్ రావడానికి బెస్ట్ సీజన్ మాన్సూన్ అని ఉంది. కానీ మేము ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఇక్కడ చాలా బాగుంది. మేము ఇక్కడికి డే ట్రిప్గానే వచ్చాము. మియాపూర్ దగ్గర నుంచి అరౌండ్ 7:30కి బయలుదేరితే 1.5 అవర్ డ్రైవ్లో ఇక్కడికి చేరిపోయాము. అనంతగిరి హిల్స్ చుట్టూలో మీకు క్యాంపింగ్ రిసార్ట్స్ అవి కూడా ఉన్నాయి. మేము అనుకోకుండా సడన్గా బయలుదేరి వచ్చాము కాబట్టి మేము ఆ బుకింగ్స్ అన్నీ ఏం చేసుకోలేదు, డే ట్రిప్గానే వచ్చాము. కానీ మా ఫ్రెండ్స్ కొంతమంది ఇంతకుముందు వచ్చిన వాళ్ళు అవి కూడా చాలా బాగుంటుంది అని చెప్పారు. మెడిసినల్ ప్లాంట్స్ అని చెప్పాను కదా, అవన్నీ డీటెయిల్స్ అక్కడ రాసుంది. ఇది గుడి వెనకాల నుంచి ట్రెక్కింగ్ ఎంత దూరం అన్నా వెళ్ళొచ్చు అనేలాగానే ఉండింది. కానీ తప్పిపోతే ఎలా అని మేము ఒక 1.5 కిలోమీటర్ అయితే వెనక్కి వచ్చేసాము. గుడి తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రెక్కింగ్ పాయింట్ ఉంది. అక్కడ టికెట్ 20 రూపీస్ ఉంది పర్ పర్సన్. ఇంతకుముందు చేసింది ఫారెస్ట్ ట్రెక్కింగ్ అయితే ఇది హిల్స్ మీద ట్రెక్కింగ్. ఇది యాక్చువల్ అనంతగిరి హిల్స్. ఇక్కడ వ్యూస్ చాలా బాగుంది. ఈ అనంతగిరి హిల్స్ డే ట్రిప్లో తీసుకున్న కొన్ని చాలా మంచి ఫోటోగ్రాఫ్స్ మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, ఎంజాయ్ చేయండి. ఇక్కడ దగ్గరలోనే కోటిపల్లి వాటర్ రిజర్వాయర్ కూడా ఉంది. కానీ మేము అటు వెళ్ళలేకపోయాము బికాస్ ఆఫ్ సమ్ టైమ్ కన్స్ట్రెయింట్స్. హైదరాబాద్లోనే ఉంటాం కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు డెఫినెట్లీ వెళ్దామని వచ్చేసాము. మా ఈ ట్రావెల్ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి డే ఆర్ వీకెండ్ ట్రిప్. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. అండ్ మీకు ఎలా నచ్చిందో ప్లీజ్ కమెంట్స్లో రాయండి. ఇంకా నా ఛానల్ పద్మప్రియాస్ క్విజిన్ అండ్ ట్రావెల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. సో ఇఫ్ యూ ఫైండ్ మై వీడియో గుడ్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Padmapriya's Cuisine and Travel. Also click the bell icon so that you get notified whenever I post a new video. Thank you for watching, friends. Bye bye.